రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్టే అండి, ఇవ్వచ్చు. అలాంటి కాక ఇంకెన్ని అవార్డులు ఉన్నాయి, పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇంకా చాలా ఇవ్వచ్చు. ఎందుకని? ఎందుకంటే చాలా 80% ఆఫ్ ది అమౌంట్ ఆయనకు వచ్చే డొనేషన్స్ కానీ, ఆయన చేసే చారిటీస్ కానీ, ఇండియాకి ఆయన చేస్తున్న కాంట్రిబ్యూషన్ కానీ చాలా మటుకు మనం చూసుకుంటే అది ఫిట్ ఫర్ ద భారతరత్న. చాలా ఉన్నాయి. రీజన్ చెప్పాలంటే నాకు తెలిసిన కొన్నే కానీ ఇంకా చెప్పుకోవాల్సి అంటే ఇక చాలా ఉంది. ఇంకా మనకి తెలియదు కాబట్టి మనం చెప్పుకోవచ్చు. సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాడు టీసీఎస్ ద్వారా, స్టీల్ ప్లాంట్ల ద్వారా, కార్ ఇంజిన్స్ ఎలక్ట్రిక్ ద్వారా. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తో కొలాబ్ అయిపోయి మనకి పెరిగిన రేట్ తో కంపేర్ చేసుకుంటే, ఎయిర్టెల్ జియోతో కంపేర్ చేసుకుంటే ఇది బిఎస్ఎన్ఎల్ బెస్ట్. కాకపోతే ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ అయింది కాబట్టి చాలా టైం పడుతుంది. స్లో ప్రాసెస్ అయినా కానీ గ్రేట్ థింగ్స్ టేక్ టైం కదా. ఇంకా మేము చూద్దాం. మేము భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు అంటున్నారు. 100% నాకేం ఛాన్స్ ఉంటే నేను గుద్దేస్తా, ఆల్రెడీ ఇప్పుడే గుద్దేస్తా. హలో అన్న, హాయ్ చెప్పండి. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం? కంపల్సరీ ఇవ్వాలండి, ఎందుకంటే ఆయన చాలా సర్వీస్ ఓరియంటెడ్ యాటిట్యూడ్. అయితే అందరికి సేవ చేయాలనే ఉంటది, ఇప్పటి నుంచే కాదు, ఫ్రమ్ ఎప్పటి నుంచో అనమాట. సో సంపాదించిన దాంట్లో ఏదో కొంచెం ఫౌండేషన్ కి, హాస్పిటల్స్ కి, ఎడ్యుకేషన్స్ కి ఆయన స్పెండ్ చేస్తూనే ఉన్నారు. అట్లా ఉండడం చాలా గ్రేట్. అట్లా ఎవరు ఉంటారు జనరల్ గా అయితే. సో ఆయన అరౌండ్, ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంత ఏజ్ వచ్చినాక కూడా ఆయన ఏదో సర్వీస్ చేయాలనే ఉంది ఆయనకు. సామాన్యుల కోసం అతను ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అన్న? సామాన్యుల కంటే ఇప్పుడు హాస్పిటల్స్ కి, దానికి ఏదో ఫౌండేషన్ కి హెల్ప్ చేసి చారిటీ చేస్తున్నారని బాగా తెలుసు, అందరికీ తెలుసు. సో అది మంచిదే కదా, అట్లా ఉండడం గ్రేట్ అసలు. మరి రతన్ టాటా గారు ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమి చూస్తున్నాము? అది గవర్నమెంట్ గుర్తించాలా, మనకు ఐడియా లేదు కానీ గవర్నమెంట్ గుర్తించి అతనికి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చూసుకుంటే ఎవరు కూడా అట్లా లేరు అసలు, అంత సర్వీస్ మ్యాన్ కైండ్ కి చేయడం. సో ఆయనకి ఇవ్వడం అనేది గవర్నమెంట్ చూసి చేయాలని అనుకుంటున్నాను. సో రతన్ టాటా గారికి అయితే భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు డెఫినెట్లీ ఈజ్ ఎలిజిబుల్. సో ఎలిజిబుల్ కాబట్టి డెఫినెట్లీ ఆయన భారతరత్న ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. హలో అన్న, హలో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కంపల్సరీ ఇవ్వాలి ఆయనకి ఇంతకు ముందు ఎప్పుడో ఇవ్వాల్సింది, కానీ ఇప్పుడు కంపల్సరీ ఇవ్వాలి ఆయనకు, రతన్ టాటాకి. ఎందుకని? ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేసిండు, దేశానికి ఉపయోగపడే పనులు చాలా చేసిండు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ తెచ్చిండు, కంపెనీలు తెచ్చిండు, ఎంతో మంది లక్షల మందికి జాబ్లు ఇచ్చిండు, పేదోళ్ళకు కూడా సాయం బాగా చేసిండు ఆయన. చాలా హెల్పింగ్ నేచర్ చాలా. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా కూడా ఇప్పటికీ ఇలాగే ఆయన సేవా కార్యక్రమాలలో ఇప్పటికీ పాల్గొంటుండు. కంపల్సరీ ఇవ్వాల్సిందే ఆయన. సో మరి అతన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? ప్రభుత్వం గుర్తించాలా, ప్రభుత్వము ఇన్ని రోజులు గుర్తించలేదు కానీ ఇప్పుడన్నా కంపల్సరీ ఆయన గుర్తించి భారతరత్న ఇవ్వాలా, నా అభిప్రాయం. సామాన్యుల కోసం ముఖ్యంగా ఆయన ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సామాన్యుల గురించి చాలా మందికి మంచి పనులు చేస్తున్నాడు కదా, జాబ్లు ఇస్తున్నాడు. మళ్ళా ఇప్పుడు జియో వీళ్ళన్ని రేట్లు పెంచేసిండ్రు, జియో సిమ్ వీళ్ళంతా, ఎయిర్టెల్ వాళ్ళు ఒక్కొక్క దీని మీద 240 రూపాయల దానికి 300 చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వీళ్ళు ఇద్దరు కలిసి ఐడియా ఇది పెడుతున్నారు. ఇప్పుడు సిమ్ వాళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళు ప్రజలకు అదే సేవా కార్యక్రమమే కదా, కొంచెం రేట్లు చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి, బీదోళ్లకు చాలా ఉపయోగపడుతుంది. అది అట్లా వచ్చింది అనుకో, మొబైల్ది డాటా అది చాలా ఉపయోగపడుతుంది, వాళ్ళకు చాలా మంచిది అట్లా చేస్తే. ఇప్పుడన్నా ఈ భారత ప్రభుత్వము గుర్తించి ఆయనకు తొందరగా ఇవ్వాల భారతరత్న. ఆయన చాలా మంచి వ్యక్తి, దేశానికి ఎంతో సేవ చేసిండు, ఎంతో లక్షల కోట్లు ఆయన ట్యాక్స్ ఇచ్చిండు కొన్ని ఏళ్ల నుంచి. రతన్ టాటా, జేఆర్డి టాటా వాళ్ళ డాడీ, అప్పటి నుంచి జేఆర్డి టాటా వాళ్ళ డాడీ ఉండే ఫస్ట్, అప్పటి నుంచి వాళ్ళు దేశానికి ఎంతో హెల్పింగ్ చేసిండ్రు. వాళ్ళు కంపల్సరీ ఇవ్వాల. ఇప్పటికే చాలా లేట్ అయింది.